ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. అభివృద్ధిగా చేసేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు అవలీలగా పూర్తి చేసి ఆనంద సంఘటనల్ని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సత్తువ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన మిత్రుల పరిచయం ద్వారా ఆర్థికపరమైనటువంటి లబ్ధి కూడా కలుగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విదేశీ వ్యవహారాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఆరోగ్యరీత్యా తలెత్తుతాయి. వ్యవహారిక విషయాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావం ద్వారా సమస్యలు పెరుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినప్పటికీ జాప్యాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కర్కాటక రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు సంబంధిత లావాదేవీల్లో కూడా ఆకస్మిక మార్పులు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. విద్యా ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి పుష్టికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి వివాదాలు క్రమంగా సమసిపోతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, శత్రువులపై విజయాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో మంచి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పుష్టిగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాలు అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ ఆరంభ కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి వార్తలు దగ్గరవుతాయి. నూతన విషయాలతో ఆర్థిక అభివృద్ధి కూడా ఏర్పడుతుంది.
శత్రువులు పెరిగినప్పటికీ వ్యవహారిక విషయాల్లో వారిపై విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన గృహప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి వంటివి లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఉద్యోగరీత్యా చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారిక విషయాల్లో కూడా చుక్కెదురు పరిస్థితులు లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయత్నాలు దూరమవుతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. శత్రువులు పెరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో పేచీలు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కుంభరాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ప్రతి పనిని 1-2 సార్లు చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో చేసినటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. పిల్లల విషయంలో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.